జీహెచ్ఎంసీ సమావేశం వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. సమావేశానికి ప్రతిపక్ష కార్పొరేటర్లు అడ్డుపడుతున్నారు. అటు బల్దియా కార్యాలయం బయట బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసన చేపట్టారు. దీంతో బీఆర్ఎస్ కార్పొరేటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. अरे क्या कर दूं అవసరం ఏమని బై నేను నిస్కువేది అప్పుడు ఇది మాట్లాడతా నేను మాట్లాడతా చెప్పండి మాట్లాడతా ఇది ఓడి టీఆర్ఎస్ కార్పొరేటర్ ఇటు సమావేశం నుంచి బయటికి తీసుకొస్తున్నారు. సార్ ఏం చెప్తారు? జీహెచ్ఎంసీ సమావేశం వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. సమావేశానికి ప్రతిపక్ష కార్పొరేటర్లు అడ్డుపడుతున్నారు. అటు బల్దియా కార్యాలయం బయట బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసన చేపట్టారు. దీంతో బీఆర్ఎస్ కార్పొరేటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విధంగా దౌర్జన్యం జరుగుతుంది. మేము ఒక్కటి కేవలం డెవలప్మెంట్ గురించి మాట్లాడితే ఈ రోజు మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. జీహెచ్ఎంసీ సమావేశం వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. సమావేశానికైతే ప్రస్తుతం ప్రతిపక్ష కార్పొరేటర్లు అడ్డుపడుతున్నారు. అటు బల్దియా కార్యాలయం బయట కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసన చేపట్టారు. ఇక సమావేశం తిరిగి ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, విజయ్ చంద్రిక, ఇటు ఉదయం నుంచి కూడా జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం వాయిదాల మీద వాయిదా పడుతుందని చెప్పవచ్చు. సో ఓవైపు బీఆర్ఎస్ కార్పొరేటర్ల ఆందోళనతో అంతా కూడా అట్టుడికిపోతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. 6 గ్యారంటీలను అమలు చేయాలి, హైదరాబాద్ నగరంలో పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలి, ఇలాంటి డిమాండ్లతో ఎక్కడికక్కడ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఉదయం నుంచి దాదాపు 4 సార్లు వాయిదా పడింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు మొత్తం కూడా పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళన దిగారు. సో కౌన్సిల్ సమావేశం నుంచి వారందరినీ కూడా మార్షల్స్ తీసుకొని బయటికి వచ్చారు. వారందరినీ కూడా ప్రస్తుతం అరెస్ట్ చేస్తున్నారు. దాదాపు ఇక్కడ 3 వ్యాన్లను ఏర్పాటు చేశారు. సో ప్రస్తుతం 3 వ్యాన్లలో వారందరినీ కూడా అరెస్ట్ చేసి గోషామహల్ పిఎస్ కి అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితి. కౌన్సిల్ సమావేశాన్ని ఎక్కడ కూడా ముందుకు సజావుగా సాగించేటటువంటి పరిస్థితి లేకుండా అడ్డుకుంటున్నారంటూ కూడా ఏదైతే ఇటు కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. సో అందులో భాగంగానే ప్రస్తుతం మనము చూస్తున్నాము. ఏబిఎన్ స్క్రీన్ లో కూడా భారీగా పోలీసులను మోహరించారు. ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు, దాంతోపాటు ఎక్స్ అఫిషియో మెంబర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు కూర్చొని ఆందోళన దిగినటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం భారీగా పోలీసులను మోహరించారు. ప్రస్తుతం వారందరినీ కూడా అరెస్ట్ చేస్తారు. చూడొచ్చు, మొత్తం కూడా కోపలాట జరుగుతుంది. అంతా కూడా మహిళా కార్పొరేటర్లు కూడా అరెస్ట్ చేస్తున్నారు కనిపిస్తుంది. ప్రస్తుతం మనము ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూడొచ్చు, ఏదైతే ప్రస్తుతం మనము చూస్తున్నాము. సో ఎక్కడ మొత్తం కూడా దాదాపు 3 వెహికల్స్ లో వీరందరినీ కూడా దాదాపు 40 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉన్నారు. వీరందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా పూర్తిగా ఇటు కౌన్సిల్ సమావేశంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎక్కడ కూడా కనీసం 10 నిమిషాల పాటు కూడా చర్చ జరగనటువంటి సిచ్యువేషన్ కూడా సో ఉదయం నుంచి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఎక్స్ అఫిషియల్ మెంబర్స్ ఉన్నారు. మరి రాజశేఖర్ రెడ్డి ఉన్నారు, అదేవిధంగా మహమ్మద్ అలీ గారు ఉన్నారు, వివేక్ గారు. बोलिए सब सुबह से सर नहीं चल रहा, क्या बोलते हैं? ये बात डेमोक्रेसी नहीं है, डिक्टेटरशिप चला रहे हैं। कारपोरेशन में जिस तरह हमारे कॉर्पोरेटर्स प्रोटेस्ट कर रहे हैं और उनके साथ बदतमीजी की गई, उनके हाथ से बैनर खींचे गए, उसके बाद पुलिस को अरेस्ट किया जा रहा है, यह सरासर हमारे साथ ज्यादती है। ये डेमोक्रेसी नहीं है, डिक्टेटरशिप। ఇది నిరంకుశంగా మేయర్ గారు ప్రవర్తిస్తున్నారు. ఇట్లా చట్ట విరుద్ధంగా ఇంతమందిని బయటికి పంపేయడం, గెంటేయడం నిజంగా సిగ్గుచేటు ప్రజాస్వామికంలో. ఎందుకంటే ఇలా బడ్జెట్ గురించి డిస్కస్ చేయాలా, 8,000 కోట్ల రూపాయలని మనం బడ్జెట్లో ఏ విధంగా ప్రజలకు ఉపయోగించే విధంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండే, అటువంటిది లేకుండా ఇవాళ ఇంతమందిని బయటికి పంపించడం నిజంగా చాలా సిగ్గుచేయటండి. మనం చూడొచ్చు. సో అసలు బడ్జెట్ మీద ఓవైపు చర్చ జరగనీయట్లేదు అంటూ ఓవైపు బీజేపీ బీఆర్ఎస్ కార్పొరేటర్లు చెప్తుంటే, మరోవైపు అసలు సజావుగా జరగనీయట్లేదు అంటూ కూడా కాంగ్రెస్, అంటే ఉదయం నుంచి కూడా పూర్తిగా కౌన్సిల్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా అంతా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం, సో అంతా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేయడం ఇదంతా జరుగుతుంది. సో మొదట ఏదైతే కాంగ్రెస్ కార్పొరేటర్లు బీఆర్ఎస్ కార్పొరేటర్లు తీసుకొచ్చినటువంటి ఫ్లకార్డులను చింపివేసి వారి మీద విసిరేశారు. సో అప్పటి నుంచి కూడా గొడవ మొదలైంది. సో అప్పటి నుంచి కూడా తీవ్ర ఉద్రిక్తత చోటు ప్రస్తుతం మనం చూస్తున్నాం. వీరందరినీ అరెస్ట్ చేసి పిఎస్ మనకు
కనిపిస్తుంది. కార్పొరేటర్లందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. సో అరెస్ట్ చేసి వారందరినీ కూడా మొదట దాదాపు 4 కార్పొరేటర్లు అరెస్ట్ చేసిన వెంటనే వారిని తిరిగి తీసుకువచ్చారు. సో తీసుకువచ్చిన తర్వాత సమావేశం కొనసాగుతుంది అని అనుకున్నప్పటికీ కూడా లోపల మాత్రమే అరెస్ట్ చేసినటువంటి కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వారెవరు కూడా రాలేనటువంటి పరిస్థితి. సో దాని తర్వాత ప్రస్తుతం మనము చూస్తున్నాము అంతా కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి మనకైతే ఇక్కడ కనిపిస్తుంది. సో ప్రస్తుతము చూస్తున్నాము అంతా కూడా ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఈ రోజు 9 సంవత్సరాల కాలంలో కార్పొరేటర్లకు చాలా ఘోరమైన అవమానం జరిగింది. మార్షల్స్ తోటి తీవ్రంగా చేస్తున్నది ఖండిస్తున్నాం. సార్ చూడొచ్చు పూర్తిగా ఇటు జిహెచ్ఎంసీ సరౌండింగ్ అంతా కూడా ఎక్కడికక్కడ కూడా పూర్తిగా పోలీసులను మోహరించారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ల ప్రస్తుతం అయితే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఎక్స్ అఫిషియో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సో వారు కూడా మహమూద్ అలీ, మరి రాజశేఖర్ రెడ్డి, వివేక్, కాలేరు వెంకటేష్ ఎమ్మెల్యేలు కూడా అక్కడ జిహెచ్ఎంసీ కార్యాలయం ముందు ఆందోళన దిగినటువంటి పరిస్థితి. సో జిహెచ్ఎంసీలో నిధులు విడుదల చేయట్లేదు, డివిజన్లకు నిధులు కేటాయించట్లేదు, హైదరాబాద్ నగరంలో స్ట్రీట్ లైట్లు వెలగట్లేదు, ఇలా అనేకమైనటువంటి ఆరోపణలు ప్రధానంగా కార్పొరేటర్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం మనము చూస్తున్నాము అంతా కూడా హైటెన్షన్ వాతావరణం అయితే మనకు జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో కనిపిస్తుంది. సో వాస్తవానికి బడ్జెట్ మీద చర్చ జరగాల్సి ఉంది. సో బడ్జెట్ మీద ఎక్కడ కూడా చర్చ జరిగినటువంటి పరిస్థితి. సో అంతా కూడా ఎక్కడికక్కడ కూడా ఉద్రిక్తత చోటు చేసుకుంది. సో ప్రస్తుతం చూడొచ్చు మనము ఇక్కడంతా కూడా ఎక్కడికక్కడ కూడా పోలీసులను మోహరించారు. లోపల ఉన్నటువంటి కార్పొరేటర్లందరినీ కూడా అరెస్ట్ చేసి వారందరినీ కూడా టీఎస్కి అయితే తరలించినటువంటి సిచ్యువేషన్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో మొత్తం కూడా ఎక్స్ అఫిషియో మెంబర్స్ ఇక్కడ ప్రస్తుతం నిరసన దిగారు. మరి రాజశేఖర్ రెడ్డి, వివేకానంద, అదేవిధంగా మహమూద్ అలీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వీరంతా కూడా ఇక్కడ నిరసన దిగినటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్ నగరంలో ఎప్పుడూ కూడా అంటే జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఇప్పటి వరకు 9 కౌన్సిల్ సమావేశాలు జరిగింది, 10వ కౌన్సిల్ సమావేశం. సో 9 కౌన్సిల్ సమావేశాలు కూడా ఎప్పుడు కూడా అర్ధంతరంగా ముగుస్తుంది. ఇది బీజేపీ, బీఆర్ఎస్ కార్పొరేటర్ల గొడవలతో కానివ్వండి, కాంగ్రెస్ కార్పొరేటర్ల గొడవలతో కానీ ముగుస్తున్నటువంటి పరిస్థితి. ఈసారి కూడా ఈ కౌన్సిల్ సమావేశం మరి కొనసాగుతుందా, అర్ధాంతరంగా ముగుస్తుందా, వాయిదా పడుతుందా ఏంటది కూడా తెలియదు. ప్రస్తుతం ఉదయం నుంచి దాదాపు 4 సార్లు కౌన్సిల్ అయితే వాయిదా పడినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా సమస్యల మీద చర్చ జరగట్లేదు. ఓవైపు బీజేపీ కార్పొరేటర్లు, మరోవైపు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా పెద్ద ఎత్తున కూడా ఏదైతే ఆందోళన దిగినటువంటి పరిస్థితి కూడా మనకు ఉందని చెప్పొచ్చు. పోలీస్ స్టేషన్లు తీసుకుపోయి ఎప్పుడైతే కౌన్సిల్ జరుగుతుందో ఆ కౌన్సిల్ జరిగే టైంలో పోలీసులు దౌర్జన్యంగా ఆడవాళ్లను కొట్టి తీసుకొని పోవడము అమానుషం. రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఎన్నో డైలాగులు కొట్టిండ్రు. చాలా ప్రజాస్వామికంగా ఉంటుంది, ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. మేము మహిళలను చాలా బడ్జెట్ చర్చకు అవకాశం ఇస్తలేరు కదా బీఆర్ఎస్ అని. మేము ఎందుకు ఇవ్వలేదండి, మేము చెప్పిందే అది. ఫస్ట్ మన హైదరాబాద్లో ఏమీ శాంక్షన్స్ లేవు. కార్పొరేటర్స్కు శాంక్షన్స్ ఇవ్వకుండా అటు దోమల పెడుతుంది. స్ట్రీట్ లైట్స్ 40% స్ట్రీట్ లైట్స్ రావడం లేదు. అవన్నీ మా కార్పొరేటర్స్ మాట్లాడుతామనంటే దానికి అవకాశం ఇవ్వకుండా ఆమె డీమ్ టు బి పాస్. మనము చూడొచ్చు.